హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నా బర్త్డే అండి. మార్నింగే లేచి ఇలా డైలీగా పూజ అనేది కామను. ఈరోజు కూడా అలానే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. మా పిల్లలకైతే నిద్ర లేపేసానండి. నిద్ర లేపేసి వాళ్ళకి స్నానం అనేది చేపించేశాక ఇంకా ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. అదే అమ్మవారి టెంపుల్కి అయితే. అది కొంచెం సండే కదా, లోకల్ వాళ్ళు ఎక్కువగా వస్తారు. అలా అని చెప్పి క్యూ లైన్లో ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పి స్నాక్స్ వాటర్ బాటిల్ ఇవన్నీ పట్టేసుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది. మెట్ల మార్గం తినగైతే వెళ్ళిపోయాము. అలా చూస్తుంటే క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది. అలా వెయిట్ చేస్తే విఐపి మార్గం అయితే డోర్ తీశారు. వాళ్ళ వెనకాల అలా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తొందరగానే అయిపోయిందండి. ఇంకా రిటర్న్ అనమాట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉన్నారు, ఇంకా గంగాలమ్మ తల్లి ఉన్నారు, అక్కడ కూడా దర్శించి ఇంకా ఇంటికైతే వచ్చేసప్పటికి మా అన్నయ్య అయితే ఇంకా చికెన్ లాలీపాప్స్ నెక్స్ట్ బిర్యానీ అయితే వాళ్ళ ఫ్రెండ్తో అయితే పంపించారండి. అన్నయ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు కూడా లేరు కదా. ఈరోజైతే అన్నయ్య కేర్ తీసుకున్నారు మా గురించి. ఇంకా మా పిల్లలు నేను యాక్చువల్గా ఇంట్లో ఏదో ఒకటి వండేద్దామని అనుకున్నాను. వెళ్ళి వచ్చేసాక చికెన్ తీసుకొచ్చి ఇలా వండుదాం అనుకుంటే మధ్య ఫోన్ వచ్చింది. ఇంక నువ్వేం వండొద్దులే, వేరే అతనితో పంపిస్తున్నారు మీ అన్నయ్య అని మా వారు ఫోన్ చేశారు. బిర్యానీ అంటే ఓకే అండి, బాగుంది. రెస్టారెంట్ నుంచి తెచ్చారు కనుక బాగానే ఉంటుంది. రాగానే ఫుల్గా ఆకలేసిందండి. మార్నింగ్ కూడా నేను తినలేదు కదా. నేనైతే ఎక్కువ తిన్నాను, చాలా తక్కువ క్వాంటిటీలో తింటాను. ఎందుకంటే డైట్ చేశాను కదా, మరి ఎక్కువ తినేయకూడదు అలా చెప్పైతే ఈవినింగ్ అయితే ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మా వారు మెసేజ్ చేశారు, నేను ఆల్రెడీ వచ్చేస్తున్నాను అని చెప్పారు. మా వారు వచ్చినంత వరకు నేను మెసేజ్ చేస్తూనే ఉన్నాను, అతను నాకు రిప్లై ఇస్తూనే ఉన్నారు. నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 13వ సంవత్సరం అండి. ఇన్ని ఇయర్స్లో కూడా మా వారు ఎప్పుడు కూడా ఇలా ఇన్ని రోజులైతే డ్యూటీ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మా లైఫ్లో. ఇట్లాంటి చిన్నవి ఏవైనా చిన్న ఫంక్షన్స్ ఏవైనా రాకపోతే కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉంటుందండి. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి కూడా మా వారు అనేది వచ్చారండి. మా వారే ముందుండి చేసేవాళ్ళు. అలాంటిది నా మేనకోడలు బర్త్డేకి అయితే మాత్రం లేరండి. ఫోన్ ద్వారా అంతా అతను చూసుకున్నారు. మనిషి ఒక్కరే లేరు. అదొక్కటే మాకు అందరికీ డిసప్పాయింట్ అయిపోయిందండి. మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళకి అల్లుడు ఏమ్మా రాలేదనేసి అడిగారంట. ఇలా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారని మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఇంకా ఇక్కడ విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి టెంపుల్ అయితే ఉందండి. అతను అక్కడ ఎప్పటికప్పుడే వస్తుంటారు. అక్కడైతే త్రయోదశి రోజు అనమాట నందీశ్వర స్వామికి అయితే అభిషేకం అనేది చేస్తారు. చాలా మంచిదండి. అభిషేకం చూడడానికి అయితే జనాలు అయితే మామూలుగా ఉండరండి. నాకు గుర్తొచ్చి నేను వెళ్ళాను. ఎందుకంటే ముందు బోర్డు మీద రాసి పెడతారు. ఇంకా మా వారైతే 10:30 ఇలా అయిందండి వచ్చేసారు. ఇగోండి కేక్ అనేది తీసుకొచ్చారు. ఇట్లాంటి చిన్న వీటికి ఎవరైనా ఉంటే బెటర్ అనిగా ఫీల్ అవుతాం కదా. మా మేనకోడల బర్త్డేకి మా వారు రాకపోయినా నా బర్త్డేకి అయితే వచ్చేసారండి. ఈ రోజుకి మా వారు ఊరు వెళ్ళి 6 days అయింది. నా బర్త్డేకి అయితే వస్తుండగా కేక్ అనేది తీసుకొచ్చారు. ఇంకా నా కూతురు నా గురించి అయితే ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేసిందండి, చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి, ఓకేనా? గ్రీటింగ్ కార్డ్ నచ్చితే కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల మా అమ్మాయికి చెప్తానండి. అలా అని చెప్పైతే చాలా క్యూట్గా అనిపించింది కదా. తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అమ్మకి అనే ఒక థాట్ ఉంది. అది చాలా మంచిది కదా అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా వీళ్ళిద్దరూ అయితే పడుకుడిపోయారండి. పడుకోబెట్టేసాను, రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదని చెప్పైతే. మళ్ళీ మా ఇద్దరమే ఏం చేసుకుంటామని చెప్పైతే మా పిల్లల్ని కూడా నిద్ర లేపేశాను. అందరం కలిసి ఇలాగా హ్యాపీగా. మా మేనల్లుడు కూడా లేడండి, ఊరు వచ్చాడు మొన్న. వాడికి సాటర్డే సెలవు ఉందని చెప్పైతే వాడు ఉండిపోయాడు. ఇంకా నెక్స్ట్ డే వస్తానులే పాప అని చెప్పేసి మేమైతే ముందు రోజు నేను అన్నయ్య మా పిల్లలు కలిసి అయితే వచ్చేసాం విజయవాడ. మా వారు వచ్చేసారు. ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇట్లా చిన్న వీటికి హస్బెండ్ పక్కన ఉంటే అదొక హ్యాపీనెస్ కదా. హ్యాపీనెస్ వేరు కదా. వీళ్ళు కాని వాళ్ళకైతే ఎలాగా అవ్వదు. ఓకే, అది ఒక మైండ్తో ఉంటారు వాళ్ళు, రాలేరు కదా అనేసి. నాకు వీలయ్యి లేకపోతే నాకు ఎలా ఉంటుందో కదా. వస్తుండగా ఇగో సత్యబాబు బిర్యానీ అంటే ఫేమస్ అంట హైదరాబాద్లో. ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన ఇంట్లో చేసుకున్న విధానంలో ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎక్కువైతే తినలేదులేండి, నైట్ టైం కదా. అసలు ఆల్రెడీ నైట్ టైం నేను ఫుడ్ అవాయిడ్ చేసాను. మా వారు ఎంత ప్రేమతో తెచ్చారు కనుక తిన్నానండి.
సో అంతేనండి, దట్స్ ఇట్ అండి. వెళుతూ చిన్న లైక్.